ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు ఎడిటర్ పద్మభూషణ్ రామోజీరావు గారి సంస్మరణ సభ ఈ నెల 7వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రామోజీరావు గారు తెలుగు భాషకు చేసిన కృషి, తెలుగు సమాజానికి చేసిన కృషి, వారు వ్యవసాయ రంగానికి చేసిన కృషి, పలు విధాలుగా తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో బహుశా అరుదైన వ్యక్తి రామోజీరావు గారు. వారిని స్మరించుకోవడం, వారి యొక్క సేవలను గుర్తు చేసుకోవడం, వారిని మననం చేసుకోవడం ప్రతి తెలుగువాడి యొక్క బాధ్యతగా వీలై ఈ సంస్థల గుంటూరులోని పలు సంస్థల ఆధ్వర్యంలో రేపు 7వ తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక సంస్మరణ సభ జరుగుతుంది. కనుక నగరంలోని ప్రతి ఒక్కరు తెలుగు భాషాభిమానులు, రైతు ప్రేమికులు, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రామోజీరావు గారికి నివాళులు అర్పించినట్టు అందరూ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు, నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు, గళ్ళా మాధవి గారు ఎమ్మెల్యే గారు, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్, రామకృష్ణ గారు సిపిఐ కార్యదర్శి, వి శ్రీనివాసరావు గారు సిపిఎం కార్యదర్శి, పివి రమేష్ గారు ఐఏఎస్, పి కృష్ణయ్య గారు ఐఏఎస్, పాత్రుడు నాగకృష్ణ గారు, ఇలా ప్రముఖులంతా చాలామంది ప్రముఖులు హాజరవుతారు. నగరానికి చెందిన జిల్లాకు సంబంధించిన అనేక మంది హాజరవుతారు. వారికి నివాళులు అర్పించారు. రామోజీరావు గారికి నివాళులు అర్పించడానికి అందరూ రావాలని ఆహ్వానిస్తారు. పద్మవిభూషణ్ సిహెచ్ రామోజీరావు గారి సంస్మరణ సభ రేపు 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు ఈ సంస్మరణ సభకి హాజరవుతూ ఉన్నారు. ఒక చిన్న గ్రామీణ ప్రాంతం కృష్ణా జిల్లాలో పెదపారుపూడి అనేది ఒక చిన్న కుగ్రామం. ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి తెలుగు సమాజాన్ని అనేక రంగాల్లో ప్రభావితం చేశారు. ముఖ్యంగా పత్రికా రంగంలో మనందరికీ తెలుసు, ఈనాడు దినపత్రిక ఒక సంచలనాన్ని, ఒక పెను మార్పుని సృష్టించింది. భాషని సాధారణ ప్రజల భాషలో అది ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. అలాగే అనేక సంస్థల ద్వారా ఆయన వేలాది మందికి ఉపాధి కల్పన, అది హోటల్ రంగం కావచ్చు, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కావచ్చు, వీటన్నిటి ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా స్టూడియో మనం ఈరోజు ప్రపంచంలో ఒక అరుదైనటువంటి స్టూడియోలో అది. ఈ విధంగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభ మన నగరానికి సంబంధించి పెద్ద స్థాయిలో మన గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో జరపాలని భావించడం జరిగింది. అందువల్ల మరి గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేమందరం కూడా కోరుతాం. పద్మవిభూషణ్ రామోజీరావు గారు తెలుగు జాతికి ఒక రోల్ మోడల్గా, ఒక నిలువు అద్దంగా కనపడుతున్నారు. వారితో నేను 1990 నుంచి వ్యక్తిగత పరిచయం ఉంది. ఆనాడు జరిగిన అక్షరాస్యత ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో వారితో కలిసి పనిచేయడం జరిగింది. రామోజీరావు గారు నిరంతరం చెప్పేవారు, నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన, అభివృద్ధి చేయాలనే తపన, ఇవన్నీ ఉంటే ఎవరైనా అభివృద్ధి కావచ్చు, దానికి నేనే తార్కాను అని చెప్పని వాళ్ళు సగర్వంగా చెప్పుకునేవారు. వారు పుట్టిన గ్రామం చిన్న పేద కుటుంబంలో, సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. అలాంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా మారారు. వారు ఏ అంశం తీసుకున్నా అది అత్యున్నత స్థాయికి చేరడానికి కృషి చేసేవారు. అది అన్నదాత కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ఈనాడు, ఈటీవీ, ప్రియా పత్రికలు, మయూరి ఫిలిమ్స్, ఇలాంటి అనేక రంగాలు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని
తపన పడేవారు, అక్కడ చేరేదాకా కృషి చేసేవారు. వారు ఒక సందర్భంలో చెప్పారు, నేను ఏ రోజు కూడా ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ పనులు చేయటం కానీ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు తీసుకోవడం కానీ అలాంటివి ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఎప్పుడు దృష్టి పెట్టినా ఏదో ఒక ఉత్పత్తి రంగంలో అత్యున్నత స్థాయికి చేరడం ద్వారా ముందుకు రావాలని కోరుకునేవారు. వారు నా అదృష్టం ఏంటంటే వారు ఒక రోజు ముందు హాస్పిటల్ చేరుతారనగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రజా విజయం, ఆ విజయం యొక్క ఫలితాన్ని వారికి చెప్పడం కోసం ఫోన్ చేయడం జరిగింది. వారు 5-6 నిమిషాలు ఆ సందర్భంలో నాతో మాట్లాడారు. ఇది 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం చేసిన కృషి, ఈ ప్రజా విజయం అందరి యొక్క విజయం, అందరితో నేను కూడా భాగస్వామి అయ్యాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మార్పు రావాలని చెప్పి నేను తపన పడ్డానని తెలియజేశాను. అలాంటి మహనీయుని యొక్క సంస్మరణ సభని గుంటూరు నగరంలో అన్ని సంస్థల యొక్క సహకారంతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నాం. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఉన్న తెలుగు జాతి అభివృద్ధి కాముకులు, తెలుగు భాష అభివృద్ధి కాముకులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుకునేవాళ్ళు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాళ్ళు, వీరందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ లక్ష్మారెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ శ్రీ రామోజీరావు గారి యొక్క సంస్మరణ సభ చాలా గొప్ప సభని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఇండియాలో. చెరుకు రామోజీరావు గారు ఆయన సాధించిన విజయాలు ఈరోజు యువతకు కానీ ఎవరికైనా సరే ఆదర్శప్రాయం, అలాగే ఇన్స్పిరేషన్ కూడా. పత్రికా రంగంలో ఆయన సాధించిన విజయాలు చాలా గొప్పవి. ఈరోజు విద్యార్థులు గత 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా చూస్తున్నటువంటి దినపత్రిక ఎంతో విలువైన పత్రిక నేను భావిస్తున్నాను. స్టాండర్డ్స్ కానీ, ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ, అలాగే ఉపాధ్యాయులకి అనేక ఆర్టికల్స్, ఎన్నో ఆర్టికల్స్ ఎడ్యుకేషన్ మీద, సంస్కృతి మీద, అలాగే సామాజిక రంగాల మీద, స్పోర్ట్స్ మీద ఎన్నో ఆర్టికల్స్, గొప్ప ఆర్టికల్స్ వస్తున్నటువంటి గొప్ప పత్రిక దినపత్రిక ఈనాడు. అటువంటి పత్రిక ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను, భావిస్తున్నాను. సండే స్పెషల్ కూడా ఒక ప్రత్యేకం. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు తప్పక ఈ కార్యక్రమం హాజరవలసిన అవసరం ఉంది. ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, అలాగే డిగ్నిటరీస్, ఎడ్యుకేషనిస్టులు, ఎమ్మెల్సీలు వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది అందరికీ చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఒక పెద్ద వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి తప్పక హాజరవ్వాలి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఆదివారం ఉదయం 10 గంటలకు, జూన్ 7th. థ్యాంక్ యూ వెరీ మచ్. జనచైతన్య వేదిక, అలాగే ట్యాగోర్ మెమోరియల్ ట్రస్ట్ వీళ్ళ యొక్క సంయుక్త నిర్వహణలో మంచి కార్యక్రమం గుంటూరులో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి అందరూ తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. ప్రముఖులందరూ ఇచ్చేయటమే కాకుండా విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు తప్పకుండా రావాలి. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ కృషితో రాష్ట్ర దుర్భిక్షం అనే దానికి ఉదాహరణగా ఒక వ్యక్తిని చెప్పమంటే మనం రామోజీ గారిని చెప్పచ్చు. మరి ప్రతి వాళ్ళకి కళలు ఉన్నాయి. ఆ కళను నెరవేరటానికి ఒక ఆదర్శమూర్తిని మనం ఎంపిక చేసుకోవాల్సి వస్తే రామోజీ గారిని మనం తీసుకోవచ్చు. అందుకనే నేను ఏమంటున్నానంటే డిగ్రీ విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు, అలాగే స్కూల్ టీచర్స్ అందరూ కూడా, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్లు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని దిగ్విజయం చేయడం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మనం కూడా ఎలా శ్రమించి కష్టపడి నిజాయితీగా ఉన్న స్థితికి రావచ్చు, ఒక మార్గాన్ని తెలుసుకోవచ్చు. అత్యంత ప్రముఖులు, చాలా గొప్ప వాళ్ళ యొక్క ఉపన్యాసాల ద్వారా మీరందరూ బెనిఫిట్ అవుతారు. కాబట్టి స్కూల్ టీచర్స్ తరఫున మేము అందరికీ పిలుపునిస్తున్నాము. అలాగే స్కూల్ డైరెక్టర్స్ అందరూ కూడా దీంట్లో ప్రత్యేకంగా అందరి టీచర్ని మొబిలైజ్ చేసి ఆ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని
ఆదివారం ఉదయం 10 గంటల కల్లా 7వ తారీఖు 7/7 ఖచ్చితంగా అందరూ రావాలని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికని గుర్తుంచుకోమని చెప్తున్నారు. తప్పకుండా అందరికీ ఆహ్వానం.